చర్చిస్తున్న ఒక అంశం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు. ముందుగా మనం ఖురాన్ని చూసుకున్నట్లయితే వా అతీఉల్లాహ వా అతీఉర్ రసూల్ అంటే ప్రవక్త వారి అడుగుజాడల్లో నడిస్తేనే మనకు సాఫల్యం ఉంటుంది సోదరులారా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రవక్త వారి బోధనలు ఏ విధంగా ఉన్నాయంటే ఎన్నో ఉన్నాయి ప్రవక్త వారి బోధనలు. మనం చూసుకున్నట్లయితే తల్లి పాదాల కింద స్వర్గం ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అదేవిధంగా ఏది చేసినా ఎవరితోనైనా మాట్లాడినా కానీ న్యాయమే మాట్లాడాలి అని అన్నారు. అదేవిధంగా ఒక పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లిమే కాజాలడు, తను ముస్లిమే కాజాలడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. అదేవిధంగా మానవుని పట్ల దయ, జాలి, కరుణ అనేది ఉండాలి ఎదుటి వ్యక్తి మీద. అంటే ఎదుటి వ్యక్తి మీద జాలి, కరుణ, దయ లేకపోతే అల్లా ఒక కారుణ్యానికి అర్హులు కారు అని చెప్పేసి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అదేవిధంగా కూలివారి చెమట ఆరకముందే తన ఒక కూలి ఇచ్చేయాలని చెప్పారు. అదేవిధంగా పలికితే న్యాయమే పలకండి, మద్యం సేవించకండి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రవక్త వారి బోధనలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా స్త్రీల పట్ల ఏ విధంగా ఉండాలి అనేది ఎన్నో రకాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు